హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. నేను ఇక్కడ వాక్కాయతో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇక్కడ నేను కందిపప్పు తీసుకున్నాను, ఒక 2 స్పూన్లు పెసరపప్పు 1 స్పూన్ తీసుకున్నానండి. ఈ మసూర్ దాల్ ఏమో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇక్కడ మనం ముందుగా పప్పు ఉడికించుకోవాలండి. ఒక కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు యాడ్ చేసుకోవాలండి. అందులో వెల్లుల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకోవాలండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసుకోవాలి. నేను ఇక్కడ మిక్స్డ్ పప్పు తీసుకున్నానండి, టేస్ట్ బాగా వస్తుంది. ఇక్కడ మనకి పప్పు అనేది ఉడికిపోయిందండి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అవ్వనివ్వాలండి. దీంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు యాడ్. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాక్కాయ ముక్కలు యాడ్ చేసుకొని మగ్గనివ్వాలండి. అవి సాఫ్ట్ అయిపోవాలి మనకి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మగ్గనివ్వాలి. ఇక్కడ వాక్కాయ ముక్కలు మనకి మగ్గిపోయాయండి. ఇప్పుడు నేను ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా పప్పు, అది నేను దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ పప్పు వేసాక నేను 1/2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకుంటున్నాను. కొంచెం మనకి పప్పు చిక్కబడాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వస్తే పప్పు మనకి రెడీ అయిపోయింది. ఫైనల్గా నేను దీంట్లో నెయ్యి యాడ్ చేస్తున్నానండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల పప్పు టేస్ట్ మరింత బాగుంటుందండి. వాక్కాయ పప్పు ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. నేను ఇక్కడ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి, మనకి కలర్ అనేది ఎంత బాగుందో. మనకి పులుపు కూడా కరెక్ట్గా సరిపోయిందండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తిన్నారండి పప్పు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ అండి. Thank you for watching.